ఈ రాత్రికాల సమయంలో మరి కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. మరి ఈ నెలంతా దేవుడు మనలను కాచి కాపాడి సజీవులుగా, ఆరోగ్యవంతులుగా, బలవంతులుగా ఉంచిన దేవునికి వందనాలు చెప్దామండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి ఈ రాత్రి ఒక వాక్యాన్ని మనం చదువుదాం. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. చాలండి. హల్లెలూయా. ఇక్కడ 3 అంశాలు ఉన్నాయండి. ఎన్ని అంశాలు ఉన్నాయి? 1 అడుగుడి, 2 వెదకుడి, 3 తట్టుడి. 3 అంశాలు ఉన్నాయి. అయితే మనము మొదటి అంశాన్ని గురించి ఈరోజు ధ్యానం చేసుకుందాం. అడుగుడి మీకు ఇయ్యబడును. హల్లెలూయా. ఏం అడగాలి మనం? ఏం అడుగుతున్నారు మీరు? ఏమండి, దేవుని దగ్గర ఏమైనా అడుగుతున్నారా? ఏం అడుగుతున్నారు మీరు? దేవుని చెప్పండి. అడుగుడి మీకు, అడిగితేనంట దేవుడు ఇస్తాడంటండి. హల్లెలూయా. మీరు అడుగుతున్నారా? మరి మీకు ఏం కావాలో, ఏం అవసరమో మీరు అడుగుతున్నారా? అడిగితే ఇచ్చే దేవుడు, అడిగితే ఇస్తానని చెప్తున్నాడండి దేవుడు. హల్లెలూయా. కానీ మనమైతే అడగలేకపోతున్నాం కదా. హల్లెలూయా. అడుగుతాం, కొన్ని విషయాలు అడుగుతాం కదా, కానీ అవి కొన్ని దేవునికి ఇష్టం ఉండవు. ఇష్టం ఉండని కూడా అడుగుతాం. కొన్ని విషయాలు అయితే దేవునికి ఇష్టమైనవి అడగం మనం కదా. మన అవసరం, మన ఇష్టం వచ్చినట్టు మనకి ఏదైతే ఇష్టమో అవి అడుగుతూ ఉంటాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, అడుగుడి మీకు చదువుదాం. అడుగు ప్రతి వాడును ఏం పొందుతాడు? అడుగు ప్రతి వాడును. మీరు అడిగితే తప్పనిసరిగా ఏం చేస్తారు? పొందుతారు. ఏం పొందుతారు? ఏం అడుగుతారు? చూద్దాం, చదవండి. అడుగుడి దాని గురించే చదువమ్మా. పొందును. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా? చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చిన. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, అడుగు ప్రతివాడు పొందును అంటున్నాడు కదా. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఏం అడుగుతారు? ఎక్కువగా పాపలు అడుగుతారు కదా. పాపలు, బిస్కెట్లు, చాక్లెట్లు అయ్యో అడుగుతారు. వాళ్ళకి ఇష్టమైనవి అయ్యో అడుగుతారు. కానీ మనము ఒక పెద్ద గులకరాళ్ళు ఉంటాయి కదా, పెద్ద పెద్ద రాళ్ళు, ఆ రాళ్ళు తెచ్చి ఇచ్చి ఇయ్యే చాక్లెట్లు తిను, ఇయ్యే పప్పలు తిను అంటామా? ఏం అడుగుతారు? వాళ్ళు ఏదైతే అడుగుతారో అదే మనం కొనిస్తూ ఉంటాం అనమాట. అట్లాగే మనం కూడా ఏం చేయాలంటే,
మనకి ఏం కావాలో అది దేవుణ్ణి అడగాలంటండి. హల్లెలూయా. అడిగేది ఏదైనా సరే వివరంగా అడగాలంటండి దేవుని దగ్గర. అమ్మో ఇది అడగొచ్చు అడగకూడదు, అడిగితే దేవుడు ఇస్తాడో లేదో అని చెప్పి మొహమాట పడకూడదు. నీకేది కావాలో అది అడుగు, నేను ఇస్తానని దేవుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి పిల్లలు నాకు చేప కావాలి, నాకు ముక్క కావాలి అంటే ఏమి ఇస్తాం మనం? ఏదో పురుగుని తెచ్చి ఇచ్చి ఇదే తిను అంటారా? అనరు. వాళ్ళు ఏదైతే అడిగారో అదే ఇస్తాం మనం. అట్లాగే మనం ఎంతో చెడ్డవారం అండి, చెడ్డవారం అయినా కూడా మన పిల్లలకి ఏమి ఇస్తూ ఉంటాం మనం? మంచి ఈవుల్ని ఇస్తాం. వాళ్ళు ఏది అడిగితే అదే ఇస్తాం. కానీ ఆ పిల్లలే మనం ఏది ఇచ్చినా వాళ్ళే తింటారులే అని చెప్పి ఏది పడితే అది తినకూడని వస్తువులు మనం వాళ్ళకి ఇవ్వం. అట్లాగే దేవుడు కూడా ఏం చెప్తున్నాడంటే, నీకేది కావాలో అది అడుగు, అది నేను నీకు ఇస్తాను అంటున్నాడు అనమాట. చదువుదాం కిందకి. మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుకుందరో అలాగనే మీరును వారికి చేయండి. మనుషులకి ఏం చేయాలని కోరుకుంటున్నారు మీరు? దేవుడు మనుషులకి ఏం చేయాలని కోరుకుంటున్నారు? ఏదైతే కోరుకుంటారో దేవుడు మనుషులకి అదే చేస్తాడండి. మనుషులు కూడా దేవుని దగ్గర అలాగే కోరుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి దేవుడు చెప్పే మాట ఏంటంటే, అడుగుడి మీకు ఇవ్వబడును. చూద్దాం, చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. యోహాను సువార్త, నా నామమున మీరు నన్నేమి అడిగినను అది చేస్తాను. హల్లెలూయా. ఏదైనా అడగండి, మీకు ఏది కావాలంటే అది అడగండి, అది నేను తప్పనిసరిగా చేస్తాను. చేయనని దేవుడు చెప్పట్లేదండి. మనం రకరకాల కోరికలు ఉంటాయిగా మనకి. దేవుడు అడగమన్నాడని చెప్పి ఆయనకి ఇష్టం లేని, ఆయనకి చేయకూడదు అనుకున్నాయి అడగకూడదు. ఎక్కువగా మనం ఏం అడుగుతాం? పిల్లలు లేని వాళ్ళు అయితే పిల్లలు కావాలంటారు కదా. వివాహం కాని వాళ్ళు అయితే వివాహం కావాలని అడుగుతారు. తర్వాత ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కావాలంటారు. ఇట్లా చదువుకున్న వాళ్ళైతే మంచి జాబ్ కావాలంటారు. ఇలా మనకి ఎవరికి ఏది అవసరమో అది దేవుని దగ్గర అడగాలి. ఓ సామెత ఉంది కదా, అడగందే అమ్మైనా అన్నం పెట్టదంట. నిజమేనంటారు అది. మనం అన్నం పెట్టు అంటేనే పెడతాం ఆ పిల్లలకి, ఎవరికైనా సరే. వాళ్ళు అడిగినా అడగకపోయినా పెడతాం. కానీ ఇదైతే నిజమైతే కాదు. హల్లెలూయా. ఏంటది? అడగందే అమ్మైనా అన్నం పెట్టదు అనేది మాత్రం నిజం కాదు. మీరు ఒప్పుకుంటారా? హల్లెలూయా. అందుకని దేవుడు ఏం చెప్తున్నాడు? నా నామంలో, నా సన్నిధిలో మీరు ఏదైనా అడగండి, అది నేను మీకు చేస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడండి. హల్లెలూయా. పొందుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా? పొందుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా? అడిగితే ఇస్తానని చెప్తున్నాడు కదా దేవుడు. పొందుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా? హల్లెలూయా. పొందుకోవడానికి రెడీగా ఉన్నారన్నాళ్ళు హల్లెలూయా చూద్దాం. హల్లెలూయా.
నేను దేవుణ్ణి అడుగుతాను, ఆయన నాకు ఇస్తాడు, నేను పొందుకోవడానికి రెడీగా ఉన్నాను. హల్లెలూయా. చదువుదాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. చూడండి. హల్లెలూయా. మీరు బహుగా ఫలించుట వల్ల నా తండ్రి ఆ, 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 ఆ. 7వ వచనం చదువుదాం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. హల్లెలూయా. ఎవరి మాటలు? దేవుని మాటలు. మీ యందు మీ మాటలు దేవుని యందు నిలిచి ఉండాలంటండి. హల్లెలూయా. మరి దేవుని మాటలు మీలో ఉంచుకుంటున్నారా? దేవుని మాటలు మీలో దాచుకుంటున్నారా? దేవుని యందు మీరు నిలకడగా ఉంటున్నారా? దేవుని సన్నిధి అంటే నిలకడగా ఉంటున్నారా? దేవుని సన్నిధికి రావాలని నిలకడగా ఉంటున్నారా? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మీకు ఏది ఇష్టమో అడగండి. చదవండి. 7వ వచనం. నిలిచి ఉండిన యెడల మీకు ఏది ఇష్టమో అది అడుగుడి. హల్లెలూయా. అడిగితే ఇచ్చే దేవుని దగ్గర మనం ఏం చేయాలండి? అడగాలి. అసలు అడగండి నేను ఇస్తానని ఎవరైనా చెబుతారా? ఎవరు కూడా చెప్పరు. అడిగే కొన్ని ఇంకా అడిగించుకుంటారు కదండి. మనుషులైతే అడిగే కొన్ని ఇంకా అడిగించుకుంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? అడిగితే ఇస్తానంటున్నాడు, అడిగితే చేస్తానంటున్నారు. ఏది ఇష్టమో అది అడగండి మీకు ఇస్తాను అంటున్నాడండి దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఈ రాత్రి దేవుని దగ్గర అడగాలి. నీకే సమస్య ఉందో, నీకేం బాధ ఉందో, నీకేం కష్టం ఉందో, నీకేం నష్టం ఉందో, నీకే ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటినీ ఏం చేయాలి? దేవుని సన్నిధిలో అడిగి వాటన్నిటి నుంచి విడుదల పొందాలండి. హల్లెలూయా. మన సమస్యలను మన దగ్గరే ఉంచుకొని ఎవరికి చెప్పకుండా, దేవునితో చెప్పకుండా ఆళ్ళతో చెప్పి మన సమస్యను ఇంకా ఎక్కువ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా. హల్లెలూయా. వచ్చినటువంటి ఆ బాధను తొలగించుకోకుండా ఇంకా ఎక్కువ చేసుకునే వాళ్ళు ఉంటారండి. కానీ మనుషులకు చెప్తే కనుక ఆ సమస్యలు ఇంకా వాటికి ఏదో రకరకాల ఆలోచనలు చెప్పి ఇంకా ఎక్కువ బాధ కలిగించేవారిగా ఉంటారు. కానీ అదే దేవుని దగ్గర కనుక మనం అడిగామనుకోండి, దేవుడు ఏం చేస్తాడంట? చేస్తాడంట. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనం ఈ రాత్రి దేవుని దగ్గర అడగాలండి. మనకే బాధ ఉన్నా, ఏ అవసరం ఉన్నా, ఏ కష్టం ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, ఏదున్నా సరే, ఏ కీడైనా ఏదైనా సరే దేవుని దగ్గర మనం అడిగితే తొలగించేటటువంటి దేవుడు. మనకి ఏది కావాలంటే అది ఇచ్చేటటువంటి దేవుడు. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని దగ్గర అడగటం నేర్చుకోవాలి. దేవుని దగ్గర అడగటం నేర్చుకోవాలి. మనకి ఇప్పుడు కూడా దేవుని దగ్గర ఏం అడగాలో ఏం అడగకూడదో కూడా మనకు తెలియదు కదండి. హల్లెలూయా. హల్లెలూయా. మన తల్లిదండ్రుల దగ్గర అయితే ఈజీగా అడిగేస్తాం ఏది కావాలన్నా కదా. కానీ దేవుని దగ్గర మాత్రం అడగలేకపోతున్నాం. హల్లెలూయా.
చదువుదాం. 1 యోహాను పత్రిక, యోహాను పత్రిక 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుదాం. 22 చదువుదాం. ఆ, ఉమ్, ఉమ్, ఆ, హల్లెలూయా. ఏం దొరికిందంట? ఏం దొరికిందంట? మనం ఏది అడిగినా ఆయన దగ్గర మనకు దొరికిద్దంటండి. మరి మీరు అడిగి ఎవరికి ఏం కావాలో అడిగితే కనుక తప్పనిసరిగా మీరు పొందుకుంటారు. హల్లెలూయా. నేను అడుగుతాను దేవుని దగ్గర నుంచి పొందుకుంటాను అన్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత యోహాను పత్రికే, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 14 నుండి చదువుదాం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నది. హల్లెలూయా. ఏం అడగాలంట? ఎలా అడగాలంట? ఆయన చిత్తానుసారంగా. ఆయన చిత్తానుసారం అంటే ఆయనకు ఇష్టమైన రీతిలో అడగాలంటండి. హల్లెలూయా. కొన్నిసార్లు మనం అడుగుతూ ఉంటాం, అడిగి 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 తీసుకొచ్చి ఆయన ఏడో పెట్టాలి ఎందుకులే అని చెప్పేసి మానేసుకుంటాం కదా. కానీ అలా కాదు. మనము ఒక ధైర్యం కలిగి ఉండాలి. ఏమని? మనకు ఒక ధైర్యాన్ని కలిగి ఉండాలి మనం. ఏమని అంటే ఆయన ఇష్టానుసారంగా, ఆయన చిత్తానుసారంగా. చిత్తం అంటే ఇష్టం అన్నమాట. ఆయన ఇష్టానుసారంగా మనం ఏది అడిగినాను ఆయన మనకే మనం ఏం చేస్తాడంట? ఆలకించేవాడండి. ఆయన సన్నిధిలో మనం ఏది మనవి చేసినా, ఏది అడిగినా, ఏది కావాలని చెప్పినా ఆయన ఏం చేసేవాడు? వినేవాడు, ఇచ్చేవాడండి. హల్లెలూయా. కానీ మనం ఆ విధంగా ఏం చేయలేకపోతున్నాం? అడగలేకపోతున్నాం కదా. 15వ వచనం చదవమ్మా. మనం ఏమి అడిగినాను మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొని. హల్లెలూయా. చూసారా? మనము ఏమి అడిగినా సరే మనం ఏం చేయాలి? ఆయన మన మనవి ఆలకిస్తున్నాడు అని మనం ఎరగాలండి. మనం తెలుసుకోవాలి, గ్రహించాలి. మనం ఏది అడుగుతున్నామో అది ఆయన వింటా ఉన్నాడు అన్న సంగతి మనం ఏం చేయాలంటే గ్రహించాలి. మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదాము. హల్లెలూయా. ఏం చేయాలి? మనకు ఆయన మనం ఏదైతే అడుగుతున్నామో ఆయన మనకు ఇచ్చాడు అన్నటువంటి నమ్మకం మనకు రావాలి, విశ్వాసం మనకు కలగాలండి. హల్లెలూయా. అంతేగాని ఇచ్చాడులే ఎన్నిసార్లు అడిగినా ఇవ్వట్లా పెట్టట్లా దేవుడు, ఎన్ని రోజులు అడగాలి, ఎంతసేపు అడగాలి, ఎంతకాలం, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు అడగాలి, అడిగి అడిగి నాకేసుకొస్తుంది, దేవుడు వినట్లేదు, ఇవ్వట్లేదు అని చెప్పి మనం ఏం చేస్తామంటే అడగటం మానేస్తాం కదా. హల్లెలూయా. చదువుదాం చూడండి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుదాం. మనము అడుగు వాటన్నిటికంటేను, ఊహించిన వాటన్నిటికంటేను అత్యధికముగా చేయశక్తి గల దేవునికి
క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఏంటంట, మనము అడుగు వాటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు అంటండి. హల్లెలూయా. మనం పొందుకునే శక్తి మన దగ్గర ఉంటే కనుక మనం అడిగే వాటికంటే కూడా ఊహించే వాటికంటే కూడా ఎక్కువగా ఇచ్చే దేవుడు అండి. హల్లెలూయా. కానీ మనం అడగాలి, ఆయన ఇచ్చే వాటన్నిటిని మనం పొందుకోవాలి. మనం అడగలేకపోతున్నాం, పొందుకోలేకపోతున్నాం కదా, రెండూ చేయలేకపోతున్నాం. కానీ మనం గనక అడిగితే ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. నీకేం కావాలో అది అడుగు, నీకు ఏది ఇష్టమో అది అడుగు, నీకు కావాల్సింది ఏదో ఆయన అడుగు. నువ్వు భయపడకుండా ధైర్యంగా అడగాలండి దేవుని దగ్గర. హల్లెలూయా. పట్టుదల బట్టి అడగాలి. ఇచ్చే వరకు నాకు ఇది కావాలి ఇస్తావా లేదా, నాకు కావాలి ఇస్తావా లేదా. మనం లోకంలో బాగానే పట్టుదల పడతాం కదా, ఏదైనా వస్తువు కావాలంటే అది కొనిచ్చేదాకా ఊరుకోం కదా. పిల్లలైతే మరి వాళ్ళు ఏది అడిగితే అది కొనియాల్సిందే, కొనిచ్చేదాకా ఊరుకోరు. అట్లాగే మనం కూడా దేవుని దగ్గర ఏం చేయాలి, ఆయన ఇచ్చేదాకా మనం అడుగుతానే ఉండాలండి. హల్లెలూయా. ఒక విధవరాలు న్యాయం కోసం వెళ్ళింది. ఒక లాయర్ దగ్గర, న్యాయాధిపతి దగ్గర న్యాయం కావాలని అడిగి 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 ఆమెకి ఇసుకొచ్చింది. ఎవరికి ఇసుకొచ్చిందండి? అడిగి ఆమెకి ఇసుకురాలా, అడిగించుకునే ఆయనకి ఇసుకొచ్చిందంట. హల్లెలూయా. మరి ఒక విధవరాలే న్యాయాధిపతిని విసిగిస్తే మరి నువ్వు నేను దేవుణ్ణి విసిగించకూడదా? ఆయనకు విసుకొచ్చేదాకా అడగాలా లేదా? అడగాలి. కానీ మనం అడగం. హల్లెలూయా. యాకోబు దేవునితో ఏం చేశాడు? పోరాడాడు కదా. తెల్లవాళ్ళు పోరాడి 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 దేవునికి ఇసుకొచ్చిందంటండి. హల్లెలూయా. దేవునికి ఇసుకొచ్చి వదిలయ్యా, నన్ను వదిలయ్యా, నేను వెళ్ళిపోతా వదిలయ్యా అంటే నేను వదలను అని చెప్పేసి నన్ను దీవిస్తేనే కానీ నేను వదిలేస్తా, లేకపోతే వదలనని యాకోబు ఏం చేశాడు? పట్టుదల బట్టి దేవునితోనే పోరాటం చేశాడండి. హల్లెలూయా. యాకోబులాగా పోరాటం చేస్తే, విధవరాల్లాగా పోరాటం చేస్తే దేవుని దగ్గర మనం కూడా అన్నీ కూడా పొందుకుంటామండి. హల్లెలూయా. మనకు పోరాటం చేయటం రాదు, పొందుకోవటం అసలే రాదు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో విధవరాల్లాగా మనం పోరాటం చేయాలండి. న్యాయాధిపతి ఎక్కడ, విధవరాలు ఎక్కడ చెప్పండి? ఆమె రోజు ఉదయం సాయంత్రం మధ్యాహ్నం ఆయన ఏ టైంలో రమ్మంటే ఆ టైంలో వెళ్ళి ఆయన ఇసికించడం వల్ల ఆయన ఏమనుకున్నాడు, ఈమెకు న్యాయం చేస్తేనే పొద్దాకు వచ్చి ఇసుకిచ్చేస్తుంది అని చెప్పి ఆమె తిరిగి ఆమెకి ఉదయం సాయంత్రం మధ్యాహ్నం రోజుకు 3 సార్లు 4 సార్లు తిరిగినా సరే ఆమెకి ఇసుకురాలా. ఎందుకు? ఆమెకి ఏం కావాలి? ఆమెకు న్యాయం కావాలి కాబట్టి ఆమెకి ఇసుకురాలేదండి. ఆయన న్యాయం చేయకుండా ఉందాం అనుకున్నాడు, కానీ ఆయనకు మాత్రం విసుకొచ్చేసింది. ఎలాగైనా సరే ఇంక న్యాయం చేయాల్సిందే, అమ్మో నేను అసలు ఈ బాధ పడలేకపోతున్నానని చెప్పి రామ్మా నీకు న్యాయం చేస్తానని చెప్పి చేశాడండి. అట్లాగే మనం కూడా దేవుని దగ్గర మనకి ఏది కావాలన్నా అది పొందుకునేదాకా దేవుని విడిచిపెట్టకూడదు. హల్లెలూయా. హల్లెలూయా.
కాబట్టి ఈ రాత్రికాల సమయంలో అడుగుడి మీకు ఇయ్యబడును. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏం సెలవిస్తా ఉన్నాడంటే, మీరు అడగండి నేను మీకు ఇస్తాను. కానీ మనం అడిగే విధంగా లేమండి కదా, పొందుకునే విధంగా లేము మనం. ఇప్పుడు ఎవరు అడుగుతారులే, ఎంత బాధతో ఆయన్ని అడగాలి, ఎందుకులే అని చెప్పేసి వెనక తీసేవాళ్ళు కూడా ఉంటారు కదా. అడగలేక కార్యాలను కొన్ని వెనక పంపించే వాళ్ళు కూడా ఉంటారండి. హల్లెలూయా. దేవుడు చేద్దామేమో, వీళ్ళు అడుగుతారేమో, ఈయన అడుగుతాడేమో, ఏం అడుగుతుందేమో చేద్దామని ఆయన రెడీగా ఉన్నా సరే మనం పొందుకోవడానికి వెనక తీస్తూ ఉన్నాం. హల్లెలూయా. కొన్ని కార్యాలను మనము వెనక పంపిస్తూ ఉన్నాం. దేవుడు మన దగ్గరికి పంపించడానికి సిద్ధంగా ఉంటే వాటిని మనం ఏం చేస్తున్నామంటే, మాకు వద్దులేయ్యా, నువ్వు చేయొద్దులేయ్యా అని చెప్పి వెనక్కి పంపించేస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి నీకేది ఇష్టమో, నీకేం కావాలో అది అడుగు, నేను నీకు ఇస్తాను. అడుగు. వాటికంటే నువ్వు అడిగిన దానికంటే, నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువగానే నేను చేస్తానని చెప్పి దేవుని యొక్క వాగ్దానం ఈ రాత్రి మనతో మాట్లాడుతూ ఉంది. హల్లెలూయా. కాబట్టి నువ్వేది అడిగినా సరే దేవుని సన్నిధిలో వాగ్దానాన్ని ఎత్తి నువ్వు చేయాలి. ప్రార్థన ఏమని చేయాలి? నువ్వు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా ఇస్తానన్నావుగా ప్రభువా, నాకు కావాలయ్యా, నాకు దయచేయ్యా అని చెప్పేసి దేవుని దగ్గర మనం అడిగినట్లయితే దేవుడు వాటిని మనకు తప్పనిసరిగా ఇస్తాడండి. హల్లెలూయా. కాబట్టి రాత్రికాల సమయంలో ఈ యొక్క పరిశుద్ధ లేఖనాన్ని దేవుడు మన హృదయాలలో ఆశీర్వదించి బహుగా ఫలింపచేయునుగాక. ఆమేన్.